అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యో పెళ్ళి కాపురం చేసి ఇచ్చిన నచ్చకపోతే ఇప్పుడు డైవర్స్ అసలు తీసుకున్న ఈ కేసే పరిస్థితుల్లో పెట్టలేదు అనుకోండి, ఈ కేసే పెట్టలేదు అనుకోండి. ఎవరికి ఏమైనా నష్టం అవుతుంది? అసలు ఆవిడికి సంబంధించిన ఈ ఫోటోలు కానీ ఇవి ఏమన్నా బయటకు వస్తాయా? వచ్చేగావుగా. ఆవిడకి ఆ ముగ్గురు బాయ్ ఫ్రెండ్లని కానీ, లేకపోతే ఆవిడ మందులు కొడుతుందని కానీ, లేకపోతే సిగరెట్లు తాగుతుందని కానీ, ఆవిడ ఇష్టపూర్వకంగా కానీ ఇవన్నీ చేస్తుందని కానీ, లేకపోతే గెస్ట్ హౌస్కి వెళ్తుందని కానీ ఎవరికైనా ఏమన్నా తెలుస్తుంది? తెలిసేది కదా. ఇప్పుడు ఏమైంది? కుటుంబాల మధ్యలో అయిపోయే విషయం అది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను పోక్సో కేసు ఎవరు అసలు మా గురించి మాట్లాడాలనుకుంటారేమో, పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటారేమో, అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? పరువు తీసుకున్నావు కదా, నా కూతురు ఇలాంటిది అని చెప్పి ప్రపంచానికి చూపించుకోవడం తప్ప. ఫ్యామిలీ బదనామైనట్టుగా. అంటే మీరేం చెప్తున్నారు? చట్టం చెప్తున్నారు. సమాజం చట్టం చూడదు. అవును, సమాజానికి ఏంటి, ఒళ్ళు కొవ్వెక్కే వెళ్ళింది అని అనుకుంటారు తప్ప మందు కొట్టడం ఏంటి, గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఏంటి, ఏం పెంచుతున్నారా నువ్వు అని అడుగుతారు కదా సమాజం. పేరెంట్స్ అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పుడు ఈయనకి ఏమవుతుందా, ఆయనకేం సార్, వాళ్ళ నాన్న ఏదో రకంగా బయట వేస్తాడో లేకపోతే ఏదో చేసుకుంటాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నిన్ను నువ్వే నీ డొలతనాన్ని బయట పెట్టుకున్నావు. అవతల వాడి మీద కక్ష, వాడిని ఏదో రకంగా వేధించాలి. ఇవ్వడు సరే చెప్పండి, మీకే ఒక కూతురు, నాకే కూతురు, పొరపాటు ఇటువంటి ఏదైనా జరిగింది అనుకుంటే ఈ ప్రపంచానికి అంతా ఆవిడ ఇలాంటిది అని చెప్పి చెప్పుకొని ఆ పరువు తీసుకొని రేపు ఎప్పుడో ఎవరితోనో పెళ్ళి అయితే ఒక పొరపాటున వాడంతా కూడా నేను ఇష్టమా వాడిష్టమా, అప్పట్లో వాడితో బాగుందా ఇప్పుడు నాతో బాగుందా, ఇటువంటి దరిద్రాన్ని అవసరం అసలు ఎవ్వరు కూడా, ఏ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయరు, బయట పడాలని కూడా కోరుకోరు అసలు. దిస్ ఈజ్ ఏ రివెంజ్ మోటివ్ చాలా క్లియర్ కట్గా. ఇప్పుడు ఇది కూడా కరీంనగర్ వెళ్ళేవాళ్ళు. అవును. సో ఆ రివెంజ్ మోటివ్ తోటి చేస్తున్నాడని అర్థం అవుతుంది చాలా క్లియర్ కట్గా. ఒకవేళ పెళ్లి చేసుకుని అన్నాడు అనుకోండి ఒక అబ్బాయి, సరే హీ షోయింగ్ సమ్ రీజనే లేదు అనుకున్నా కూడా వదిలేయండి, అంతే కదా. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, అమ్మాయి ఒకవేళ వద్దు అంటే వదిలేయండి. వెన్ ఐ గర్ల్ సేస్ నో, ఇట్స్ నో, నో మ్యాటర్ వాట్. నీతో 10 ఏళ్ళ రిలేషన్లో ఉంది, ఒకరోజు వద్దనుకుంది, రెస్పెక్ట్ హర్, అంతే కదా, వదిలే. ఇన్నాళ్ళు నాతో తిరిగావు కదా, నాతో అక్కడికి ఎందుకు వచ్చావు, నాతో పబ్కి ఎందుకు వచ్చావు, పార్టీకి ఎందుకు వచ్చావు అని అడిగే అర్హత నీకు లేదు. లెట్ హర్ గో. ఈవెన్ పెళ్ళైనా కూడా ఆవిడ వెళ్ళిపోయి వేరే వాడితో ఉంటే ఉండనివ్వండి. ఇది లేటెస్ట్ చట్టం. అవును. అలాగే మగాళ్ళకు కూడా పెళ్ళైనా సరే వేరే వాడితో వెళ్ళి ఉండొచ్చు, అది వాడి హక్కు, మనం కాదనలేమట. కావాలంటే అలా చేస్తున్నాడు, మీకు తప్పనిపిస్తే డైవర్స్ తీసుకోండి, అంతకు మించి ఎక్కువ. కాకపోతే బర్ణాలు గిరణాలు మగాడికి అయితే, ఆడవాళ్ళు అలా తిరిగితే మగాడికి బర్ణాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాడు కంప్లీట్ ఫ్రీ. మగాడికి అయితే కొంచెం ఆ రిస్కేనే ఉంటుంది, అమ్మ బర్ణం ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే కోణంలో వీడు బుద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆ ఛాన్సే కదా, నేను ఎంతమందితో తిరిగినా డబ్బులు కట్టకల్లా సెక్షన్లు లేవు, నా ఇష్టం, మై చాయిస్. అయితే ఇంకోటి శేఖర్, మీరు మగవాళ్ళకి కొంత రక్షణ కల్పించాలని చెప్పేసి చేసిన ప్రయత్నం అది ఎంతవరకు వచ్చింది, ఏమన్నా డెవలప్మెంట్? సార్ అతి త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను, మేబీ ఒక 1 or 2 weeksలో గివ్ యూ గుడ్ న్యూస్. బట్ అదే అన్నాను, మెన్స్ కమిషన్ లాంటివి ఇప్పటికైనా సరే రావాలి అనేది. ఇప్పుడు సార్ ఈయనకంటే వాళ్ళ నాన్న ఉన్నారు సార్, బండి సంజయ్, మామూలు సాధారణ మనిషికి ఎవడున్నాడు సార్, దిక్కు మొక్కు లేదు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ డబ్బులు ఉండొచ్చు కాక తీసుకెళ్ళి లోపల పడేయడం ఏంటో, కళ్ళ ముందు కనబడుతున్నా సరే నో బెయిల్, కనీసం బెయిల్ కూడా లేదు. కెరీర్ కూడా అసలు నిజం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. అంటే అమ్మాయికి ఏమో బ్రహ్మాండమైన కెరీర్ కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆయన జానీ మాస్టర్ లోపల ఉంటే పుష్ప 2కి ఆమె సాంగ్ కంపోజ్ చేసింది. సార్ మీకు చెప్తా, సమాజం అనేది ఒకటి ఉంది, అది గమనిస్తూ ఉంటుంది. దేవుడు పక్కన పెట్టండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నీ పాపం పండుతుంది, నువ్వు తప్పుడు కేసులు పెడితే నీకు జరుగుతుంది, వదిలేండి. సమాజం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా ఒక తప్పుడు కేసు పెట్టింది అని చెప్పి తెలిస్తే భయం ఉంటుంది, అమ్మో ఈ అమ్మాయికి ఆఫీస్లో ఉద్యోగం వల్ల కూడా మన మీద కేసులు పెడతారేమో, ఏ ఛాన్స్ ఇస్తే ఎక్కడ మన దొక్కుతారా, వద్దులేమ్మా మీరు వెళ్ళండి. అంతేకాకుండా బయట ఖచ్చితంగా ఒక కొంపను కోల్చడానికి వచ్చిందిరా ఇది. మీరు ఎక్కడైనా ఏ పెర్ఫార్మెన్స్కైనా చూడండి, కింద కామెంట్లు అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం సానుభూతి ఎవరి మీద ఉందంటే పడ్డవాడి మీద ఉంది, జైల్లో పెట్టారు తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఒకవేళ నిజంగా ఆయన అత్యాచారి అని గనక భావించి ఉంటే జనాలు కానీ, జనాలు భావిస్తే చాలు, ఏమక్కర్లేదు, జనాలు, మీడియా, జనాలు అంటే కింద కామెంట్స్, మీడియా అంటే మన విశ్లేషణ, ఇది కనుక గట్టిగా నెరేటివ్ వెళ్ళి ఉంటే ఆయనకి పెద్ద సినిమాలో ఒక ఛాన్స్ వచ్చేది. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళతో వర్క్ చేసేవాళ్ళు. ఇంకా హీస్ గ్రోయింగ్. అవును. యు సీ, నేనేమంటానంటే
జనాలు ఆల్రెడీ ఒక జడ్జ్ చేస్తారు వాళ్ళు, ఉంటుంది వాళ్ళకంటే ఒక జనాలు ఇది జడ్జి ఉంటుంది. చేస్తారు. సో ఆయన మంచోడు అనుకున్నారు కాబట్టి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇంకా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెద్దలు చేస్తున్నాడు ఆయన. అవును. సో తర్వాత ఇలా తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు, అమ్మ వద్దులే అమ్మ, మీరు ఏదో సాధించామనుకుంటారు, అవును. మీరు పగ ప్రతీకారం అని రగిలిపోయే దాంట్లో మీరే కాలిపోతారు. అవును. వీళ్ళ నాన్న చేసిన తప్పు తప్పుడు కూడా పని అదే. వల్ల అంటే అన్నాళ్ళు కూతురు ఏం చేస్తుందో అనేది ఒక్క రోజైనా సరే అడిగావా? అలా మందు కొట్టినప్పుడు ఒకటి పీకావా? ఎక్కడికి వెళ్తుంది ఏంటో తెలుసుకున్నావా? ఏమీ లేదు సార్. ఫ్రీడమ్ కూడా ఓకే సార్, ఫ్రీడమ్ ఎప్పటిదాకా నువ్వు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఒక విచక్షణ ఉంది అమ్మాయికి అనుకున్నప్పుడు ఇవ్వాలి. 18 ఏళ్ల లోపు అమ్మాయి మందు కొడుతుంది, ఇటు తిరుగుతుంది, బాయ్ ఫ్రెండ్ అని ఏం చేస్తున్నారు మీరు? దిస్ లోకం మెచ్చదు, ఖచ్చితంగా అడుగుతుంది. చేసుకున్నదల్లా దాన్ని ఏమంటారు, మేబీ చట్టం ఈయన కొన్నాళ్ళు హడావిడి చేయొచ్చు కాక, కానీ లోకం వెళ్ళిన కరెక్ట్.